కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్తున్నటువంటి మోడీ లేబర్ చట్టాలను మార్చి పబ్లిక్ సెక్టర్స్ను మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ అదేవిధంగా రైతుల పైన అనేక రకాలుగా ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులకు కార్పొరేట్ శక్తులకు మధ్య ఒక పెద్ద అగాధాన్ని వైరుధ్యాన్ని సృష్టించినటువంటి మోడీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా రేపు నవంబర్ 26న దేశవ్యాప్తంగా కూడా నిరసన దినానికి పిలుపునిచ్చాయి ఆల్ ఇండియా కిసాన్ సంయుక్త మోర్చా. ఈ యొక్క పిలుపులో భాగంగా రేపు గోదావరి ఖండ్లో అదే నవంబర్ 26న అదేవిధంగా పెద్దపల్లి సెంటర్లో కూడా 2 చోట్ల మేము నిరసన ప్రదర్శనలు తర్వాత నిరసన ధర్నాలు చేయబోతున్నాం. ఈ ధర్నాలలో పెద్ద ఎత్తున రైతులు, కూలీలు, కార్మికులు, సంఘటిత రంగంలో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి. మోడీ ఏదైతే అనుసరిస్తున్నటువంటి విధానాలయో ఈ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ కూడా ఈ ఐఎఫ్టీ తరఫున, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున పిలుపునిస్తున్నాం.